నమస్తే, వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. శ్రావణ మాసం విశిష్టత, అసలు శ్రావణ మాసంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం ఆల్రెడీ మనకి శ్రావణ మాసం మొదలైపోయింది. శ్రావణ మాసం అనగానే గుర్తుకొచ్చేది స్త్రీలందరికీ ఎక్కువగా నోవులు, వ్రతాలు, పేరంటాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్త్రీలు చాలా బిజీగా ఉండే మాసం శ్రావణ మాసం అనగానే మనకి పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అని చెప్తాం. శ్రావణం అనగానే మనకి పూర్తి మంగళప్రదమైన మాసం. ఎందుకంటే మంగళము అంటే మనకి శుభకార్యాలు, అలాగే మనకి శుభ కార్యక్రమాలు, నోములు, వ్రతాలు, దీక్షలు ఇలా ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా శ్రవణ నక్షత్రం అనగానే వెంకటేశ్వర స్వామికి ఆ నక్షత్రంలో ఆయన జన్మించారు కాబట్టి ఆయనకి చాలా ప్రీతికరమైన నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం. అంటే ఇక్కడ మహాలక్ష్మి అలాగే శ్రీమన్నారాయణుడు అంటే ఏ స్వరూపమైన ఆయనే కాబట్టి ఇద్దరికి కూడా అంటే వెంకటేశ్వర స్వామికి అలాగే మహాలక్ష్మికి కూడా కలిపి ఎక్కువగా ఈ మాసంలో ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి శివకేశవులకి అభేదం ఈ మాసం కూడా. ఎందుకంటే ఇక్కడ శ్రావణ సోమవారాలు అని చెప్పి శివుణ్ణి పూజించడం అనేది జరుగుతుంది. అంటే కార్తీక సోమవారాలు ఎంతైతే ఫలితాన్ని ఇస్తాయో అలాగే శ్రావణ సోమవారాలు కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసాన్ని నభోమాసం అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. శ్రావణ మాసం మనకి చూసుకున్నట్టయితే ఈ మాసంలో శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, అలాగే శ్రావణ శుక్రవారాలు, అలాగే శ్రావణ మంగళవారాలు ఇలా పూర్తిగా అంతా కూడా దీక్షపరంగా ఎక్కువగా మనం అంటే దానాలు, ధర్మాలు, పూజలు, వ్రతాలు ఈ నియమాలతోనే ఎక్కువగా భగవద్ధ్యానంలో గడిపే మాసంగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉదయాన్నే లేచి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని స్నానాలు చేసి మనకి ఏదైతే నిత్య కృత్యాలు ఉన్నాయో అంటే మన ఇంట్లో నిత్యం చేసే దీపారాధన మానకూడదండి. దాన్ని అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. అలాగే రోజు ఎలా అయితే దీపం పెడతామో చేసుకుని విశేషంగా ఆ రోజు ఏ పర్వదినం అయితే దానికి సంబంధించిన పూజలు అనేవి చేసుకోవాలి. ఈ మాసం అంతా కూడా మనకి ఎక్కువగా మనకి పుణ్యకార్యాలు చేయడానికి, భగవంతునికి దగ్గరగా ఉండడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. అలాగే రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి, మనకి హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి ఇలా మనకి ప్రతిదీ కూడా శివకేశవులకు అభేదంగా కూడా ఈ మాసం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ శివుడి ప్రాధాన్యత ఉంది, మరి ఇక్కడ అమ్మవారు ఎట్లా అనుకుంటే మంగళగౌరీదేవి, పార్వతీదేవి, మంగళగౌరీదేవే పార్వతీదేవి కాబట్టి ఈ మంగళగౌరీ వ్రతాలు చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే సౌభాగ్యం కోసం మంగళవారాలు చేస్తుంటే, సోమవారాలు శివుడి ప్రీతి కోసం చేస్తుంటే, ఇక్కడ శుక్రవారం వరమహాలక్ష్మికి మనం అంటే వరమహాలక్ష్మి అంటే వరాలు ఇచ్చే మహాలక్ష్మి, అష్టలక్ష్మిల్లో కూడా ఈవిడ మనకి ఒకరిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ వరమహాలక్ష్మి అలాగే శుక్రవారం పూజ అయిన మర్నాడే మనం శ్రీమన్నారాయణ అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం అనేది జరుగుతుంది. అదే శ్రావణ శనివారాలు. కాబట్టి ఈ మాసం అంతా కూడా మనకి ఎంతో విశిష్టతతో కూడుకున్నది. కాబట్టి మనం చేయగిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలను పాటించుకొని ఈ శ్రావణ మాసం అంతా కూడా సిరి సంపదలు, భోగభాగ్యాలకి నిలయం కాబట్టి ఎవరైతే ఈ మాసం అంతా కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఇక్కడ హంగులు, ఆర్భాటాలు మనం వచ్చిన వాళ్ళకి ఎంతంత పెట్టాము అనేది కాకుండా భగవంతుడికి ముంద భక్తి, శ్రద్ధ, శుచి ఇవి ముఖ్యం అన్నమాట. కాబట్టి వీటిని పాటిస్తూ ఎవరైతే ఈ మాసం అంతా కూడా అమ్మవారిని పూజ చేస్తారో, అయ్యవారిని పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, రుద్రాక్షలకి కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.